నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో మేము మీ ముందుకు తీసుకురాబోయేది మీ ప్రపంచంలో మా ప్రపంచంలో పెద్ద స్థాయిలో ఉన్న కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని, వాళ్ళని ప్రజలు ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు, వాళ్ళ పనులకి సంజాయిషి అడగాలనుకుంటున్నారు. ఇవాళ అలాంటి ఒక కేసునే మనం చూడబోతున్నాం. ప్రబలమైన ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఈ న్యాయాలయంలో కేసుని మొదలెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ రాహుల్ బజాజ్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీద ఆరోపణ, ఈయనకి ముందు చూపు అనేది లేదు. రాహుల్ గారు, మీరు టూ వీలర్కి చెందిన ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పచ్చు. ఈ ఫీల్డ్లో ఎక్కువగా అమ్ముడుపోయేది మీరే. కానీ మీరు బహదూర్ షా జఫేద్ లాగా చాలా సైలెంట్గా కూర్చున్నారు. అది మాత్రమే కాదు, మీ కాంపిటీటర్స్ మార్కెట్లో కొంచెంగా ఎదిగేలా చేశారు. నేను చాలా మంచివాణ్ణి. మన కాంపిటేటర్ కూడా పైకి రావాలి కదా, అది తప్పంటారా? చూస్తున్నప్పుడే అవకాశం చేజారిపోతుంది. లేదే, బజాజ్ ఆటో సంతోషంగా ఉంది, కాంపిటేటర్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది నిజమేనంటారా? కొత్త కంపెనీస్ వచ్చిన తర్వాత బజాజ్ ఆటోని మీరు తీసుకెళ్లి చేర్చాలనుకున్న చోటుకి మీరు చేర్చగలిగాని అనుకుంటున్నారా? నిజానికి కస్టమర్స్ వాళ్ళ చాయిస్ని స్కూటర్ నుంచి మోటార్ సైకిల్కి చాలా వేగంగా మార్చుకున్నారు. స్కూటర్ నుంచి మోటార్ సైకిల్కి వచ్చినప్పుడు హీరో హోండాలోకి వెళ్ళిపోయారు. నా దృష్టిలో అదొక టాప్ క్లాస్ కంపెనీ, టాప్ క్లాస్ మేనేజ్మెంట్, టాప్ క్లాస్ సాంకేతికత ఉంది. అది మాత్రమే కాకుండా మరో విషయం, వాళ్ళు మోటార్ సైకిల్స్ మాత్రమే తయారు చేశారు, మేం స్కూటర్స్ మాత్రమే తయారు చేశాం. మా ఉత్పాదన తక్కువగా ఉంది, వాళ్ళు లాభం పొందారు. ఈ దివ్య దృష్టే కావాలి. అంటే కాలం మారేటప్పుడు మీరందులో కాన్సన్ట్రేట్ చేయలేదు. మార్పు జరిగిన తర్వాతే అందరికీ బాగా అర్థం అవుతుంది, ఇప్పుడు మీకు అర్థమైనట్టు. కానీ ముందుగానే ఒక వ్యక్తి ఎంతవరకు నిర్ణయించగలుగుతాడంటే, ఖచ్చితంగా కొంతమంది చెప్తారు, మీరు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకు పూర్వం చూసుకోవాల్సింది నిద్రపోయారా రాహుల్ గారు అని అడగొచ్చు. 10 ఏళ్లు డెలివర్స్ మార్కెట్ ఉంది, సెల్లర్స్ పీరియడ్ ఉంది, ఎలా ప్రశాంతంగా ఉన్నారని అడగొచ్చు. ఆ విధంగా జరుగుండేది. కానీ చూసారుగా ఎంత త్వరగా మారిపోయిందో. మేం 4వ స్థానంలో ఉన్నాం మోటార్ సైకిల్స్లో, ఈరోజు 2వ స్థానంలో ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ ముందంజలో ఉన్నారు. హీరో హోండా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంది. దీనికి కారణం మీ బద్ధకమే కదా? బద్ధకం అనడం కంటే దీన్ని మీరు మీ మూర్ఖత్వం అనొచ్చు. నేను కొంచెం మర్యాదగా అడుగుతున్నాను, మీరు మంచివారు కదా, మీకు కాస్త ప్రేమ ఎక్కువ. కానీ కొంతమంది చెప్పొచ్చు రాహుల్ బజాజ్ సూటిగా మాట్లాడతారు అని. సో అది నా మూర్ఖత్వం అని నేను ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. కానీ బజాజ్ గారు, ఇంకా మీ స్కూటర్ సెరవలేదు. ఇప్పుడు కూడా దాన్ని స్టార్ట్ చేయాలంటే లెఫ్ట్లో తిప్పాలి, తర్వాత రైట్లో తిప్పాలి, అప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజలకి, ఇండియాలో ప్రజల్ని సోమరిపోతులు అని అంటారు. మీరు నన్ను సోమరిపోతు అని అన్నారు. కొంతమంది లావైపోయామని కూడా అంటూ ఉంటారు. నేను మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉన్నాను, ఇలా చేయండి అలా చేయండి అంటూ. మీరు ప్రైజ్ మాత్రం పెంచుకుంటూ వెళతారు, కానీ కొనేవాళ్ళకి కిక్ చేసే కష్టం మాత్రం అసలు తగ్గదు. ఈరోజు క్వాలిటీలో బజాజ్ స్కూటర్ అండ్ బజాజ్ మోటార్ సైకిల్, నేను మీకు గట్టిగా చెప్పగలను, ఇండియా మొత్తం, ఇండియాను వదిలేయండి, ప్రపంచమంతటా క్వాలిటీలో ఎటువంటి లోపమూ ఉండదు, పర్ఫార్మెన్స్లోనూ, ప్రైస్లో కూడా. మేము ఎవరితోనైనా పోటీకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరితోనైనా కంపేర్ చేసి చూసుకోండి, మీరు ఏ స్కూటర్తోనైనా కంపేర్ చేసుకోండి. కానీ ఒక్క విషయం నిజం, మీ కంపెనీకి పబ్లిసిటీ చేస్తున్నారా? నాకు అటువంటి అవకాశం మీరు కల్పించారు, మీరు అవకాశం కలిగించారు, అది కూడా ఫ్రీగా దొరికింది. ఈ పబ్లిసిటీకి ఖర్చే ఉండదు కదా, కానీ ఇక్కడికి రావడానికే టైంను వెచ్చించాల్సి వచ్చింది. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మాట్లాడించారు, మాట్లాడకపోతే సోమరిపోతూ అంటారు. మీ బద్ధకానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. అంటే మిగతా కంపెనీస్ 4 వీలర్ మొదలుపెట్టినప్పుడు మీరు దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఒక్క కంపెనీ పేరు మీరు చెప్పగలరా? 4 వీలర్తో స్టార్ట్ చేసి ఇంతవరకు ఉన్నది ఇండియాలో ఏ కంపెనీ లేదు. అందరూ నాకు మిత్రులే, నేను ఎవరి పేరు చెప్పలేను. మొదలెట్టారు, లోపలికొచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. మరే విషయం, వస్తున్నారు అనుకోండి. ఆనంద్ మహీంద్ర, నా తమ్ముడొచ్చాడు చంద్రకాంత్ బిర్లా, నా మరొక మిత్రులొచ్చారు క్రిలోస్కర్, టొయోటా, జనరల్ మోటార్, తర్వాత ఫోర్డ్. అవన్నీ ఇప్పుడు ఎవరి కంపెనీలు? విదేశీ కంపెనీలు అయిపోయాయి. మీరు పేరుకు మాత్రమే ఉన్నారు. 2 సంస్థలు 4 వీలర్ కంపెనీలు ఇప్పటికీ ఆ 2 ఉన్నాయి మన ఇండియాలో. టాటా ట్రక్ నుంచి కార్స్కొచ్చారు.
ఎంతో పురోగతి సాధించారు, ఎంతగానో కష్టపడ్డారు మొదట్లో. ఆ విధంగా వాళ్ళు కష్టపడినా ఇప్పుడు బాగా పైకొచ్చారు. తర్వాత హిందుస్థాన్ మోటార్స్ మన సీకే బిర్లా, ఆయన అంబాసిడర్ని సృష్టించారు. అందుకు అందరూ ఎగతాళి చేశారు, హార్న్ తప్ప మిగిలిన శబ్దాలన్నీ వినిపిస్తున్నాయని. కానీ అదంత దారుణమైన బండేం కాదు. నేను ఒకప్పుడు దానికి బోర్డు మెంబర్గా ఉన్నాను. ఈ 2 సంస్థలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అక్కడ జడ్జిమెంట్. నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మా వివరణ ఇవ్వడానికి. అదే సరైన నిర్ణయం. నాకు ఈ విషయం కరెక్ట్ అనిపించింది. నేను దాని గురించి స్టడీ కూడా చేశాను. కెనాట్లో మాట్లాడాను, ఫ్యూజీలో మాట్లాడాను, హుండాయ్, హోండా, టొయోటా అన్నిట్లోనూ మాట్లాడాను. అంతకంటే ఎక్కువగా క్రైస్లర్తో మాట్లాడాను. కానీ ఇవన్నీ స్టడీ చేశాక నాకొక విషయం తెలిసింది. ఇండియాలో ఉన్న కార్ కంపెనీస్లో విదేశీ హస్తమే పెద్దగా ఉంది అని. మీకున్న రోడ్ అనుభవం, 2 వీలర్స్ని తయారు చేసే అనుభవం అన్నీ ఉన్నాయి. అలాగే ప్రజల ఆదరణ కూడా మీకు దొరికింది. అలాంటప్పుడు మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, మీ దగ్గర నుంచి 4 వీలర్ రావాలి, అది ప్రజలకి ఉపయోగపడాలని. తప్పులేదు కదా? లేదు, నేను ఎంతో విన్నాను. ప్రజలు ఈ విషయం కూడా చెప్పారు, 3 వీలర్కి ఇంకో వీల్ యాడ్ చేస్తే 4 వీలర్ అవుతుంది అని. అది అంత ఈజీ అయితే బానే ఉంటుంది రజత్ గారు, కానీ ఏం చేయగలం? నన్ను నేను పరిస్థితుల్ని చూసి ఆలోచించే ఒక మనిషిననే చెప్తాను. కానీ ఇప్పుడు నిజాన్ని అర్థం చేసుకుని నమ్మే వ్యక్తిని. అంటే విరుద్ధంగా ఉండడం చాలా తప్పుడు విషయం. నమ్మకం కలిగిన వాడై ఉండాలి. కానీ అది యథార్థాన్ని మర్చిపోయి కలల లోకంలో ఉన్నట్టుగా ఉండకూడదు. దేవుడి అనుగ్రహం వల్ల నాకు ఆలోచించే శక్తి ఎక్కువగానే ఉంది. రాహుల్, నువ్వు సోమరిపోతవైనా పర్వాలేదు, కానీ కారులోకి మాత్రం వెళ్లకు అని. నువ్వు 2 వీలర్లోనే ఉండు. ఇప్పుడు రజత్ శర్మ గారు కారు కొంటున్నారు, కానీ ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 2 వీలర్సే కొంటారు. రాహుల్, నేను నిన్ను ఈ దేశంలోకి పంపించింది వీళ్ల గురించి ఆలోచించడానికే, కానీ రజత్ శర్మ లాంటి వాళ్ల గురించి ఆలోచించడానికి కాదు అని. మీరు ఎప్పుడైనా 2 వీలర్ నడిపారా? దానికొక పెద్ద కథే ఉంది. ఇప్పుడు ఎక్కువగా చప్పట్లు కొడతారు. నేను 2 కథలున్నాయి, టక్మని చెప్పేస్తాను. నేను స్కూలింగ్ పూర్తి చేసింది 54 డిసెంబర్ ముంబైలో. తర్వాత సెయింట్ స్టీవెన్ కాలేజ్లో చదువుకున్నాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. హాస్టల్లో ఉండేవాణ్ణి. 3 సంవత్సరాలు ఎలాగో కష్టపడి చదివి పాస్ అయిపోయాను. BA ఎకనామిక్స్ పూర్తయింది. ఆ తర్వాత హాయిగా బండి తోలుకోవచ్చు అనుకున్నాను. 3 సంవత్సరాలు బజాజ్ స్కూటర్ తోలాను. నేను ఆ విషయం చెప్పి తీరాలి. 55 నుంచి 58 వరకు దాన్ని వెస్పా అనే పిలిచేవారు. ఆ తర్వాత 61 నుంచే బజాజ్గా మారింది. 3 ఏళ్లు తోలాను. నాన్నగారు చెప్పారు, నీకు బండ్లు అవి ఎందుకు, నో బండి. అప్పట్లో అది ఓకే అనే అనిపించింది. ఆ తర్వాత ముంబైకి వచ్చాను. 2 సంవత్సరాలు బజాజ్ ఎలక్ట్రికల్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత లా కూడా పూర్తి చేశాను. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్లో నేను MBA చదువుతున్నప్పుడు, అంతకంటే ముందు మావి 2 స్టీల్ కంపెనీలు ఉండేవి. కుర్లాలో ముకుంద్ అనే సంస్థ. మేం సౌత్ బాంబేలో ఉండేవాళ్లం. అక్కడి నుంచి సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రైనింగ్కి నేను 2 ఏళ్లు వెళ్లి తీరవలసిందే, మరో మార్గం లేదు. అప్పుడు నాకు 22 ఏళ్ల వయసుంటుంది. సరే వెళ్దామని బయలుదేరుతూ ఉంటే నాన్నగారు చెప్పారు, బండి తీయకూడదు అని. బండి తీయకూడదంటే ట్రైనింగ్కి వెళ్ళాలి కదా. సరే 3 ఏళ్లే కదా, స్కూటర్ తీసుకుంటాను అన్నాను. అమ్మేమో స్కూటర్ వద్దు, అది చాలా రిస్కో అంది. నువ్వు బస్సులోనే వెళ్లాలని చెప్పారు. నేనేమో బస్సు వద్దు అన్నాను. నాన్న కారు వద్దన్నారు, అమ్మ స్కూటర్ వద్దంది, నేను బస్సు వద్దన్నాను. చివరికి పరిస్థితి ట్రైనింగ్కి వెళ్లకుండా అయిపోయింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చుండేవాడే కాదు. ఆ తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మనం 2 వీలర్స్ తయారు చేయబోతున్నాం, ఇలా నువ్వే రిస్కు అంటే, ఒకవేళ రిస్క్ అయినా కూడా నువ్వు అలాంటి మాట మాట్లాడకూడదు కదా. ఆ తర్వాత 2 ఏళ్లు స్కూటర్లో ట్రైనింగ్కి వెళ్ళాను. 3 ఏళ్లు ఢిల్లీ సెయింట్ స్టీవెన్స్కి వెళ్ళాను. కనాట్ ప్లేసెస్కి అప్పుడప్పుడు తిరిగి వస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత 2 ఏళ్లు కుర్లాలో నేను స్కూటర్ తోలాను. అన్నట్టు మీరెన్నేళ్లు తోలుంటారు? మీరు ఈ ప్రోగ్రామ్కి స్కూటర్లో వస్తారేమో అనుకున్నాను. ఓ అవునా. మీరు కనుక స్కూటర్లో వచ్చుంటే ఖచ్చితంగా మీ స్కూటర్కి పబ్లిసిటీ దొరికేది. ఇది కూడా నిజమే. రాహుల్ బజాజ్ తోలుకుంటూ వస్తే పబ్లిసిటీ పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పండి. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ప్రముఖ వ్యాపారవేత్త బజాజ్ గారి మీద. ప్రజల ప్రశ్నలు కొనసాగుతాయి ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో మనం రాజకీయ నాయకుల మీద అలాగే సెలబ్రిటీస్ మీద విచారణలు జరుపుతాం. ఇవాళ ప్రజల మధ్యలో ప్రశ్నలకి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్.
ఆప్కి అదాలత్లో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ గారి మీదున్న ఆరోపణ. ఈయనొక అవకాశవాది. రాహుల్ గారు, ఇది నిజమేనంటారా? అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తా. బజాజ్ గ్రూప్ని మొదలుపెట్టింది జమ్నాలాల్జీ. ఆయన కాంగ్రెస్కి చాలా క్లోజ్గా ఉండేవారు. జమ్నాలాల్జీ గారు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నది లేదు, ఏ పార్టీకి సన్నిహితంగా లేరు, రాజకీయాల్లోనూ లేరు. జమ్నాలాల్ గారు ఒక సన్యాసి లాంటి మనిషి. మేం అలాంటి వాళ్ళం కాదు. ఆయన గాంధీ సిద్ధాంతాలనే పాటిస్తూ ఉండేవారు. వినోబావాని గురూజీగా స్వీకరించారు, గాంధీజీని తండ్రిగా స్వీకరించారు. గాంధీజీ చెప్పినందువల్ల ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి ట్రెషరర్గా నియమించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆయన ఆ విధంగానే అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత తాతయ్య జమ్నాలాల్జీ, బామ్మ జానకీదేవిజీ, ఆవిడికి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. మా అమ్మ నాన్న వాళ్ళు కలకత్తాలో ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వారు. అందరూ బ్రిటిష్ పాలనకు విరుద్ధంగా ఉండేవారు. మా బాబాయ్ రామకృష్ణ బజాజ్. కానీ ఒక్కరు కూడా ఫ్రీడమ్ ఫైటర్ పేరుని యూజ్ చేసుకుని ఎటువంటి లాభమూ పొందలేదు. దాంతో మేము ఎలాంటి రాజకీయాలు చేయలేదు. దేవుడి అనుగ్రహం వల్ల మేమంతా బానే ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా క్లోజ్గా ఉన్న ఒక్కొక్క రాజకీయ నాయకుడికి బజాజ్ డీలర్షిప్ ఇచ్చారు. ఈ విషయం నాకు ఇవాళే తెలిసింది. నేను కాంగ్రెస్కి దగ్గర వాడినని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో నువ్వు బీజేపీ పక్షం అంటున్నారు, బీజేపీ ఏమో నువ్వు కాంగ్రెస్ పక్షం అంటున్నారు. నా దృష్టిలో నేను ఒక ఇండియన్ని. కాంగ్రెస్ వైపు లేను, బీజేపీ వైపు లేను. మీరు ఎప్పుడూ కూడా పవర్లో ఉండే వాళ్ళ వైపే ఉంటారని చెప్తారు. అయితే నేను ప్రతి ఒక్కరికి బానిసలా ఉండుండాలి కదా. ఇప్పటి వరకు మీరు అలాగే కదా ఉన్నారు. అయితే క్రోనిజం చేయాలి, బానిసలా పడుండాలి. ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఒక్కడే మూర్ఖుడున్నాడు, వాడే గవర్నమెంట్ ని తిట్టేవాడు అని అంటున్నారు. అది ఏ గవర్నమెంట్ అయినా మీకు సరే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మే 1997లో జరిగింది. పి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. అప్పుడు మీరు చిదంబరం గారిని ఈయన కంటే మంచి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు లేరని ఆయన చెప్పారు. డ్రీమ్ బడ్జెట్ ని పరిచయం చేసినప్పుడు ఆ తర్వాత ఆ డ్రీమ్ బడ్జెట్ ఏమైందో అందరికీ తెలుసు. అధికారం పడిపోయింది, అందరికీ తెలుసు. కానీ ఆ డ్రీమ్ బడ్జెట్ అద్భుతంగా ఉంది, ఒప్పుకోవాలి. ఇండియా మొత్తం ఆ డ్రీమ్ బడ్జెట్ని అంగీకరించింది. ఈ విషయంలో నా తప్పే ఉంది, నేను కూడా ఆ విధంగానే ఒప్పుకున్నాను. వాళ్ళు ట్యాక్సెస్ అన్నీ తగ్గించారు, అన్నీ బాగున్నాయి, దేశానికి కూడా ఎంతో మంచిది. ఆ కారణంతోనే నేను ఆ అభిప్రాయాన్ని తెలియపరుచుంటాను. దీన్ని బట్టి మీరేమంటున్నారు? ఒకరు మంచి చేస్తే దాన్ని వ్యతిరేకించాలి అంటున్నారా? కాదు రాహుల్ గారు, అది కాదు. చేసినా అది మనకి మంచిదే కదా. చూసారంటే ఇందులో నేను ఇప్పుడు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. చూడండి రజత్ గారు, చిదంబరం గారు తెలివి, వివేకవంతులు, చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి. ఇవన్నీ కలుపుకుని వారిని పూర్తిగా చూస్తే ఈయనకంటే గొప్ప ఆర్థిక మంత్రి 25-30 ఏళ్లలో ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ప్యూర్ నాలెడ్జ్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా గొప్పవారు. అయితే మీరు ఏమంటున్నారంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆ విధంగా సూట్ అయింది. నన్నేం చేయమంటారు? రేపు బీజేపీ మళ్లీ పాలనలోకి రావచ్చు. యశ్వంత్ సిన్హా గురించి పార్లమెంట్లో ఈరోజు మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారు? యశ్వంత్ సిన్హా రాహుల్ బజాజ్కి ఫైనాన్స్ మినిస్టరు అని. బీజేపీ వ్యక్తి కాదు అని యశ్వంత్ సిన్హానే అడగండి. ఆయన ఎందుకు అడగాలి? నేను మీ స్టేట్మెంటే మీకు ఖచ్చితంగా చెప్పండి. బీజేపీ పవర్ లోకి వచ్చినప్పుడు చూసారా, ఇప్పుడు నేను బీజేపీ వాడిని అయ్యాను. అక్టోబర్ లేదు, పవర్ లో ఉండే వాళ్ళకే మీరు సపోర్ట్ ఇస్తుంటారు. ఓ అలాగా, అదే విషయం చాలా మంచిది. అక్టోబర్ 99లో మీరు ఏమన్నారంటే, అంటే 1999 కరెక్ట్. అప్పుడు మీరు ఏమన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది అని. లేదు, నేను ఆ విధంగా చెప్పలేదు. ఎప్పుడు అటువంటి అభిప్రాయాలు చెప్పిందే లేదు. ఇండియానే ఇంద్రానే ఇండియా అని అటువంటి వాటిని నేను ఆదరించను కూడా. బట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కాదు కదా రజత్ గారు. అంటే వాజ్పేయి గారు మన దేశానికి అతి గొప్ప ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ విషయంలో నేను ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. కానీ ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు అన్న విషయం నేను ఏనాడు చెప్పిందే లేదు. కొన్ని సమయాల్లో మీలాంటి విలేకరులు మా నోటి నుంచి రకరకాల విషయాలు చెప్పిస్తున్నారు. ఆ విధంగా చెప్పించుంటే నాకు తెలీదు. ఎలక్షన్ జరగడానికి ముందు మీరు ఏమన్నారంటే, బీజేపీ చెప్తున్న ఈ ఫీల్ గుడ్ విషయం చాలా బాగుంది, దేశం అలాగే ఉందన్నారు. ఎన్నో విషయాల్లో బీజేపీ పథకాలు చాలా బావున్నాయి. ఎన్నో విషయాలు ఇండియా పురోగతి సాధించే విధంగా ఉన్నాయి. ఉదాహరణకి అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు దానిని భారత్ ఉదయ్ అని అన్నారు. అప్పుడు అది ఇండియా అభివృద్ధే కదా. అంటే ఏమిటి? ఇండియా ఈజ్ రైజింగ్. అలాగే కొన్ని సమయాల్లో తప్పులు కూడా చేశారు. ఫిబ్రవరి 15, 2004 నేను 3 రోజుల క్రితమే బడ్జెట్ ని క్రిటిసైజ్ చేశాను. ఆ విషయం మీరు అడగలేదు. పాత విషయాలు. ఓ పాత విషయాలా? కొత్త విషయాలు అడగొద్దా? నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి, గతం గురించి ఎందుకు? BBC రేడియోలో హిందీ ప్రోగ్రాంలో రాహుల్ బజాజ్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, అందరూ చెప్తున్న ఈ ఫీల్ గుడ్ విషయం చాలా మంచి విషయం, అది అలాగే కొనసాగాలని అన్నారు. ఇప్పుడు కూడా నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన ఫీల్ గుడ్ విషయంగా ఉండేది, ఎంతో బలమైన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా ఉండేది. కానీ ఇండస్ట్రీలో ఎన్ని ఓట్లున్నాయి? కార్మిక రంగంలో అన్ని ఓట్లు లేవు. కానీ
రాజకీయ నాయకులకి, అంత పెద్ద రాజకీయ పార్టీకి, బీజేపీకి ఇది అర్థం కాలేదంటే గ్రామాల్లో ఏం జరుగుతుందో మాకెలా అర్థం అవుతుంది? మీరు కాంగ్రెస్ కనుక పవర్లో ఉంటే వాళ్ళని మెచ్చుకుంటున్నారు, బీజేపీ పవర్లో ఉంటే వాళ్ళని మెచ్చుకుంటున్నారు. కానీ నేను రజత్ గారికి ముందు ఉంటే ఇప్పుడు రజత్ గారినే నేను మెచ్చుకుంటాను. అవును. లేదు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని అలా ఏమంటారు, అందరినీ లేదు, తిట్టాలంటారా? కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఇండియన్ ఎయిర్లైన్స్ కి చైర్మన్ గా చేశారు. అది వాళ్ళ తప్ప లేక నా తప్ప? బీజేపీ పవర్ లో ఉంటే వాళ్ళు మీకు పద్మభూషణ్ ఇస్తున్నారు. ఈయన చెప్పే విషయాలన్నీ నేను ఇంతవరకు ఎప్పుడు ఆలోచించిందే లేదు. ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు నన్ను ఇలా బోన్లో కూర్చోబెట్టారు? నేనిప్పుడెంతో గొప్ప వ్యక్తిని అయిపోతాను. అన్ని రాజకీయ పార్టీలు నన్ను మెచ్చుకుంటున్నాయి. ఒకరేమో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, ఇంకొకరు ఇండియన్ ఎయిర్లైన్స్ చైర్మన్ చేశారు. నాలో ఇంత ప్రతిభ ఉందన్న విషయం ఇంతవరకు నాకే తెలీదు. ఇది డీసెంట్ గా చెప్పాలంటే మీరు పవర్ లో ఉన్న వాళ్ళకి చెంచాగా ఉంటున్నారు, అవునా? చూడండి, ఎంతమందికి నాలాగా పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఎంతమందిని ఇండియన్ ఎయిర్లైన్స్లో చైర్మన్ని చేశారు? మీ ప్రశ్న చాలా తప్పుడు ప్రశ్న. అది నాకెంతో కోపాన్ని, విసుగుని కానీ కలిగిస్తోంది. మీరు నేను ఆ చెప్పేది- సమయంలో ఎన్డీఏ పవర్ లో ఉంది. మీరు ఏమన్నారంటే యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ వీళ్ళందరికన్నా ఎకానమీ చూసేవాళ్ళు, బాగా నేను ఆ తీసుకెళ్లే విధంగా వాళ్ళు ఏమీ ఎవరు చెప్పలేదు. లేరు. బాగా పనిచేస్తున్నారనే చెప్పుంటాను. మీరు చెప్పినట్టుగా నాకింతవరకు సరే, అసలు బాగా గుర్తులేదు. చేసే వాళ్ళని మీరు మెచ్చుకున్నారని అనుకుందాం. కావచ్చు. నా దృష్టిలో నేనిప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవర్లో లేదు. ముఖ్యంగా యశ్వంత్ సిన్హా. బికాస్ యశ్వంత్ సిన్హా గారు ఫైనాన్స్ మినిస్టర్గా 1 ఇయరే ఉన్నారు. కానీ యశ్వంత్ సిన్హా ఒక అండర్ రేటెడ్ మంచి ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన చాలా బాగా పనిచేశారు. ఒకే ఒక బడ్జెట్. ఈరోజు పబ్లిక్లో ఓపెన్గా చెప్తున్నాను, ఆ ఒక్క బడ్జెట్ అది అంత దారుణమైందేమీ కాదు. కానీ అందులో తప్పుడు విషయాలు రెండింటినీ చేర్చారు. ఉదాహరణకి అంటే డివిడెండ్ ట్యాక్స్ పద్ధతి, ఆ తర్వాత మళ్ళీ కలిపిన కొన్ని నిర్ణయాలు. మరుసటి రోజే నేను ఆయనకు ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడాను, పూణే నుంచి ఢిల్లీకి. మీ పదవి ప్రమాదంలో ఉందని. కొద్ది రోజుల తర్వాత అదే జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన తర్వాత అప్పుడు మీకు ఏమనిపించిందంటే, అవును ఇప్పుడు సోనియా గాంధీ పూర్తి కమాండ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఆవిడ చాలా మెచ్యూర్డ్గా ఉన్నారని చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఇంతకుముందు నేను చెప్పలేదు. ఇంతకుముందు మీకు తెలియలేదా? లేదు, నేను చూడలేదు. హైట్లో కొంచెం తక్కువగా ఉంటారు, నేను కొంచెం ఎక్కువగా ఉంటాను. పైకి నా దృష్టికి కనిపించరు. ఆవిడ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎప్పుడు లేరు, పవర్లోకి రాగానే మారిపోయారు. ఇది 100% కరెక్ట్ స్టేట్మెంట్. ఇంచుమించు నేను ఇదే చెప్పాను, ఈ రోజు కూడా ఇదే చెప్తాను. ఎమర్జెన్సీలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉండేవారు. వాళ్ళు ఓపెన్గానే ఎమర్జెన్సీని అపోజ్ చేశారు. అప్పుడు నేను చాలా కింద స్థాయిలో ఉండేవాణ్ణి. ఎదిరించినందువల్ల రైట్ జరిగింది. అయినా కూడా ఆ విషయమే మాట్లాడేవాణ్ణి, అదే చెప్తూ వచ్చారు. మీ అత్తయ్య గారే ఆ రోజు ఎమర్జెన్సీని పెట్టారు. అప్పుడు నేను ఎమర్జెన్సీని వ్యతిరేకించే మాట్లాడాను. కానీ నేను సోనియా గాంధీని వ్యతిరేకించి ఏం మాట్లాడలేదే. అలా మాట్లాడాల్సిన అవసరమూ లేదు. అయినా కొంతమంది మిత్రులు చెప్తుంటారు. ఎవరు? ఒక మిత్రుడున్నారు, ఆయన పేరు శరద్ పవార్. ఆయనే విదేశీ చరిత్ర గురించి మాట్లాడుతుంటారు. ఆయన చెప్పారు, ఆయన నా మిత్రుడే. కానీ నేనింతవరకు ఏమీ చెప్పలేదు. అది నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆయన నేను చెంచాగిరి చేస్తున్నాను అంటారు. ఇప్పుడు నేను నిజం చెప్పకూడదా? గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న కొన్ని విషయాలు, 10 ఏళ్లని చెప్పొచ్చు, 8 ఏళ్లని చెప్పొచ్చు, సోనియా గాంధీ గారికి ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఇండియా గురించి ఎంతో అవగాహన వచ్చింది. కానీ నేను ఆ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం లేదు. ఇండియాలో ఆవిడకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు అని. కానీ ఖచ్చితంగా పవర్ఫుల్ వ్యక్తి, ఎంతోమంది కంటే పవర్ఫుల్ వ్యక్తే. అందుకనే ఆవిడ మెచ్యూర్డ్ అయ్యారని మీరు చెప్తున్నారా? అందుకే చెప్పాల్సి వచ్చిందా అంటే నేను ఆ తర్వాత కూడా చెప్తాను, ఆవిడ అంత తెలివైన వారేమీ కాదు అని. నేనెంతో డేంజరస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాను. లేదు లేదు, అలాంటిదేం తర్వాత లేదు. నన్ను ఇక్కడ అసలు బతకనివ్వరు. వాళ్ళకు కూడా ఇది అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల్లో సోనియా గాంధీ గారు మారారా లేదా మీ దృష్టి మారిందా అని. అంటే ఆవిడ మారినందువల్లే నా దృష్టి కూడా మారింది. అదే నేను చెప్పదలుచుకున్నది. శరద్ పవార్ గారు కూడా ఆవిడ విదేశీ ఆవిడని మాట్లాడుతున్నారు. అయితే ఆయన పిలిచి ప్రశ్నలు అడగండి. ఆయన ప్రభావం మీ మీద బాగా కనిపిస్తుంది. ఆయన మీద నా ప్రభావమా, నా మీద ఆయన ప్రభావమా అన్నది మీరే కనుక్కోవాలి. అదేంటంటే సార్, మీరిప్పుడు రాహుల్ గారి మీద నేరం మోపారు. ఆయన ఒక ఊసరవల్లి లాంటి వారు. బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఊసరవల్లిలాగే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని కోల్పోతే బిజినెస్ చేయలేం కదా. దానికోసం రాజకీయ వాళ్లతో కలిసి, అలాగే బిజినెస్ మ్యాన్ తో కలిసి చేస్తే ఏం తప్పు? కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఇక్కడ కూర్చోబెట్టండి, నేను అక్కడికి వెళ్తాను. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ కారణం వల్లే కానీ మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు.
అందువల్లే 90% ఇండస్ట్రియలిస్టులు ఈ విధంగానే నడుచుకుంటారు. నేను వాళ్లకంటే భిన్నమైన వాణ్ణి. నేనలా చెప్పాను కాబట్టి నన్ను క్రిటిసైజ్ చేయడం చాలా తప్పు. నాకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఇండియాకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే నేను చెప్తాను. కొన్నిసార్లు నేను చెప్పిన దానికి అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. అలా చెప్పినప్పుడు నేను దేన్ని చూడను, గవర్నమెంట్కి అది నచ్చుతుందా నచ్చదా అన్నది. కానీ ఇది వాస్తవం. మనల్ని తిట్టి నీచంగా మాట్లాడడం వల్లో, తప్పుడు మాటలు మాట్లాడడం వల్లో, లేక మొండితనంతోనో మనం ఏదీ సాధించలేము. గవర్నమెంట్ మనం చెప్పే అభిప్రాయం వినాలి అని అనుకుంటే మీరు మర్యాదగానూ దృఢంగానూ చెప్పాలి. నేను అందుకోసమే ప్రయత్నిస్తున్నాను. అయితే మీరు ఎందుకని రాజ్యసభకి వెళ్ళకూడదు? ఎవరూ నన్ను పిలవలేదు. అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడానికి నాకు టైం లేదు. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? ఇక్కడిచ్చే లెక్చర్ అక్కడివ్వచ్చు కదా. ఇక్కడ చుట్టూ ప్రజలున్నారు, అక్కడ కేవలం హౌసే ఉంటుంది. వాళ్ళు రోజు అయిన ఖర్చుల లిస్ట్ తీసుకుంటారు, తర్వాత మాయమైపోతారు. అలాగే సెంట్రల్ హాల్లో కూర్చుంటారు. అక్కడ క్యాంటీన్ చాలా చీప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. రుచికరమైన ఫుడ్ దొరుకుతుంది. సమోసా సూపర్గా ఉంటుంది. రాజకీయాల్లో మీకు చాలా మంది స్నేహితులున్నారు. అది చూస్తున్నప్పుడు మీ అసలైన చోటు అదే అనిపిస్తుంది. నాకు వ్యక్తిగత జీవితం ఉంది. ఈ రాజకీయ జీవితంలోకి వచ్చామంటే ఎవరు ఏమైనా అంటారు. ఉదయం 8 నుంచే ఇంటికొస్తూ ఉంటారు. ఈరోజు నేను 10 వరకు నిద్రపోయినా కూడా నన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి పబ్లిక్ లైఫ్లోకి రావడం నా వల్ల కాదు. ఇలాంటి ప్రశాంతతే ఉండదు. అంటే మీ పనులన్నీ మీ పిల్లలు చూసుకుంటున్నప్పుడు మీరు చైర్మన్గా మాత్రం ఉంటారు, మిగతా టైంలో ఏం చేస్తారు? డెఫినెట్గా చెంచాగిరి మాత్రం చెయ్యను. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా నేను వేలెత్తి చూపుతాను. తప్పెక్కడ జరుగుతుందో చెప్తాను. అందువల్ల దేశానికి, దేశ ప్రజలకి ఎంతో మంచిది. ఇది రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు వేశాడు కదా. ఇది మీకున్న అవగాహన. మీ బిజినెస్ గురించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అలాగే ప్రశ్నలు ఉన్నాయి. రాహుల్ బజాజ్ గారి మీద ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి ఒక బ్రేక్ తర్వాత. ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్యలో ఉన్నది రాహుల్ బజాజ్, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఆప్కి అదాలత్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీద ఆరోపణ. ఈయన చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. నేను ఈ ఆరోపణను అంగీకరిస్తున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక మాట నోరుజారుతున్నారు. నేను ఈ ఆరోపణని అంగీకరించను. మీకొక ఉదాహరణ చెప్తాను. ఫిబ్రవరి 6, 2003లో సిఐఐ మీటింగ్ జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు. మీరు ఆల్రెడీ మండుతున్న ఒక విషయంలో నూనె పోశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చేయలేదు. నాకు కరెక్ట్ అనిపించిన విషయం నేను చెప్పాను. అందువల్ల ఆయనకి కోపం వచ్చింది. ఆ తర్వాత భయపడి క్షమాపణ అడిగారు. ఇది కూడా తప్పే. జీవితంలో నేను తప్పు చేయని చోట ఎప్పుడూ క్షమాపణ అడిగిందే లేదు. తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను. సిఐఐ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ అహ్మదాబాద్ వెళ్లారు. ఆయన క్షమాపణ అడిగారు. నా ఇష్టానికి విరుద్ధంగా పబ్లిక్గా ఇది చెప్తున్నాను. తరుణ్ దాస్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు. నాకు ఆ విషయం ఎంతో బాధనే కలిగించింది. అండ్ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాంను చూసి నన్ను అర్థం చేసుకుంటారు. అంటే రాహుల్ బజాజ్ క్షమాపణ అడగలేదు, క్షమాపణ అడగకూడదనేం లేదు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ అడుగుండేవాణ్ణి. నేను తప్పు చేయలేదు. ఆ రోజు నేను తప్పుగా ఏం చేయలేదు. నేనెందుకు క్షమాపణ అడగాలి? కాకపోతే తరుణ్ దాస్ని నేను అడ్డుకోలేకపోయాను. కానీ మీరు మందు రాసే పని మాత్రం ఖచ్చితంగా చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ఎకనామిక్ సమ్మిట్కి వచ్చినప్పుడు నవంబర్ 25వ తారీఖు అక్కడ కొంతమంది ప్రొటెస్టర్స్ ఎన్జిఓకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. దానికి మీరు ఏమన్నారంటే, మోడీ గారు ఈ స్టేట్ ఎంచుకున్న చీఫ్ మినిస్టర్, ఇలా చేయడం చాలా తప్పని మీరన్నారు. ఇది సరైన విషయం. నేను దీన్ని వివరిస్తాను. ఆయన ఇండియన్ ఎకనామిక్స్ ఈ విధంగా సిఐ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఆయనతో కలిసి ఉన్నదే లేదు. సిఐఏ నన్ను ఆయనతో ఒక సంస్థగా కలిపిందే లేదు. ఎందుకంటే వాళ్ళు నేను మళ్ళీ ఏం మాట్లాడతానో ఏమిటోనని భయపడిపోయారు. కాకపోతే ఏం జరిగిందంటే, ఆ పోరాటం చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మోడీ గారు ఒకవైపు నుంచి వచ్చారు, నేను ఇంకోవైపు నుంచి వచ్చాను. అప్పుడు నాయకుడు ఎవరు? నఫీజ్ అలీ. ఆయన నాకు ఒక 10 సంవత్సరాలుగా ఎంతో బాగా పరిచయం. ఆయనంటే నాకెంతో గౌరవం కూడా ఉంది. అప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను సిఐఏ సంస్థ వైపే చూడాలి. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు గొప్పగా ఏం చేయగలరు? వాళ్ళు హోటల్ లోపలున్నారు, సెక్యూరిటీ ఏమో బయట నుంచునుంది. నేను చెప్పాల్సిన విషయం ఉంది, అందుకే నేను చెప్పాను. ఈయన ఎంపిక చేయబడ్డ ముఖ్యమంత్రి అని నేను చెప్పాను. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను ఏదో ఆ విధంగా చెప్పాను. ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆలోగా ఆయన నన్ను దాటుకుంటూ వెళ్లారు. నేను చెప్పేలోగా ఆయన డెఫినెట్గా వినే అవకాశం కూడా లేదనే చెప్పాలి. కానీ పేపర్లో వచ్చినప్పుడు ఆయన అది చదువుంటారు కదా. తెలుసుకుంటే తెలుసుకోనివ్వండి, దాని గురించి నేనేమీ దిగులు పడ్డాను.
పేపర్లో వచ్చే ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఉంటే నేను హార్ట్అటాక్ వచ్చి ఎప్పుడో పోయి ఉండేవాడిని. అందరూ ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. మీ గురించి రాస్తారా, నా గురించి రాస్తారా, అందరి గురించి. మిమ్మల్ని చూసి భయపడతారు కదా. మీరు ఒకప్పుడు మిడిల్ టైం బాక్సర్ గా ఉండేవారు కదా. లేదు, లైట్ హెవీ వెయిట్. మిడిల్ వెయిట్ కంటే ఎక్కువ లైట్ హెవీ వెయిట్. కానీ అది స్కూల్లో. అప్పుడు వెయిట్ తక్కువగా ఉండేది కాబట్టి ఛాంపియన్గా ఉండేవాడిని. స్కూల్లో బాక్సింగ్కి కెప్టెన్ కూడా. అయితే అందరితో గొడవ పడే అలవాటు ఇప్పుడు కూడా ఉందా? మీరు ఎక్కువగా మాట్లాడతారన్న విషయాన్ని ఒప్పుకున్నారు కాబట్టి నేను ఎక్కువగా ప్రశ్నలు అడగలేను. అది ఒప్పుకోవాల్సిందే. నా ఫ్యామిలీ చెప్తుంది, నా వైఫ్ చెప్తుంది, అందరూ చెప్తూ ఉంటారు. ఏం చేయగలను నేను? కానీ మీరు చెప్పిన మరో విషయాన్ని నేను ఒప్పుకోనే లేదు కదా. నేనెంతో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. నేను మాట్లాడకుండా ఉండలేను. తప్పుడు విషయాన్ని చెప్తే నేను అస్సలు ఒప్పుకోలేను. ఈ విషయం నిజమేనా? బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఎవరిని మాట్లాడనివ్వరు. ఏ బోర్డు మెంబర్ మీతో అలా చెప్పింది? అప్పుడు ఆయన్ని పనిలోంచి తీసేస్తారా? తప్పకుండా. యాక్చువల్గా చెప్పాలంటే బోర్డు మీటింగ్లో ఎక్కువగానే మాట్లాడుతుండేవాడిని. కానీ ఇప్పుడు తగ్గించుకున్నాను. కుర్రాళ్ళని మాట్లాడిస్తున్నాను. కానీ అది నిజమే, నేను ఒప్పుకుంటాను. బోర్డులో చైర్మన్ని, మేనేజింగ్ డైరెక్టర్ని కూడా. కాబట్టి నేను మాట్లాడకపోతే బండి ఎలా నడుస్తుంది చెప్పండి? అందరినీ నడిపించాలి కదా. కానీ రాబోయే 1 ఏప్రిల్ నుంచి నేను మేనేజింగ్ డైరెక్టర్ని కాదు. మా పెద్ద అబ్బాయి మేనేజింగ్ డైరెక్టర్ అవుతున్నాడు. 1 ఏప్రిల్ 2005 నుంచి నేను కేవలం మేనేజ్మెంటే. అప్పుడైనా తక్కువగా మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా? బోర్డు తక్కువగా మాట్లాడతాను, బోర్డు బయట ఎక్కువగా మాట్లాడతాను. ఆప్కి అదాలత్లో రాహుల్ బజాజ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం. బజాజ్ స్కూటర్ తయారు చేసే కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ బజాజ్ గారిని. ఆప్కి అదాలత్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన డబుల్ స్టాండర్డ్ కలిగిన వారు. రాహుల్ గారు డబుల్ స్టాండర్డ్. ఓ, డబుల్ స్టాండర్డా? మీకు గుర్తుందా? 1997లో మీరు బాంబే క్లబ్ ని ప్రారంభించారు. టెక్నికల్ ఆన్సర్ నో. దాన్ని నేను ప్రారంభించలేదు, నేనేమీ రాయలేదు, నేనేమీ చెప్పలేదు. ఎంతో మంది నా గురించి రాశారు. మనందరం కలిసి కలుద్దాం, కలిసి రాద్దాం అని అన్నారు. కానీ వాళ్ళు తర్వాత అది బాంబే క్లబ్ గా వెలుగులోకి వచ్చింది. రాహుల్ బజాజ్ ఆధ్వర్యంలో కాదు. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మెన్లున్నారు. హరి సింగానియా, భరత్రామ్ గోడ్రేజ్, జెమ్సన్ గోడ్రేజ్, పెద్ద పెద్ద వాళ్ళున్నారు. కానీ ఒక విషయం నిజం, ఆ తర్వాత కొద్దిగా గవర్నమెంట్ కోపడ్డం మొదలుపెట్టింది. వాళ్ళు కొద్దిగా జారుకుంటూ వచ్చారు. నేను ఒంటరిగా దొరికిపోయాను. బాంబే క్లబ్ని మొదలుపెట్టారని చెప్పారు. నేను తప్ప ఇంకెవరి పేర్లు ఎవరికీ గుర్తులేవు. రాహుల్ బజాజ్ మాత్రం 1 మెంబర్ క్లబ్. ఎందుకంటే రాహుల్ బజాజ్ అందరికన్నా ఓపెన్ గా మాట్లాడతారు, ఫారిన్ కంపెనీస్ ని ఎదిరించి మాట్లాడతారు. అవును, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడిని. అప్పుడు ఎంతగానో కోపడ్డారు. అప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు, మీడియా వాళ్ళు. అప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది, ఆర్థిక పరిస్థితి, ప్రపంచ కలయిక. నన్ను ప్రొటెక్షనిస్ట్ అన్నారు. కానీ అది తప్పుడు అభిప్రాయం. నేను ఇండియాలోని పరిశ్రమలకు సమమైన హక్కు కావాలి అని అన్నాను. విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే ఇక్కడున్న కంపెనీలకి ఈ పని ఉండవని అనుకుంటే మరి ఎందుకని మీరు కవాసాకి తీసుకొచ్చారు చెప్పండి? లేదు, అలాంటిదేమీ లేదు. కవాసాకి నా సంస్థకి 1% షేర్స్ కూడా లేవు. నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. మేం గాంధీ గారి సిద్ధాంతాలను పాటించే కుటుంబం. గాంధీ గారు ఏం చెప్పారు? మీ ఇంట్లోని కిటికీలను తెరిచి ఉంచండి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఐడియాలు, గాలి రావాలి. కానీ అలా వచ్చేటప్పుడు మన చెట్టు పడిపోకుండా చూసుకోండి. నేను టెక్నాలజీనే తీసుకుంటున్నాను. అక్కడి నుంచేనా ఎన్నో దేశాల నుంచి తీసుకుంటున్నాం. టోక్యో నుంచి కూడా తీసుకుంటున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు మిగిలిన కంపెనీల నుంచి తీసుకుంటున్నాయి. కానీ చూడండి, ఓనర్షిప్ని మేము ఎవరికీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా నేను ఇది చెప్పి తీరాలి. నేను దానికి వ్యతిరేకనే కాను. ఓనర్షిప్ ఇవ్వద్దు అని చెప్పను, కానీ నేనివ్వను. మిగిలిన వాళ్ళు ఓనర్షిప్ ఇస్తున్నారు. అది మంచి విషయమే. మనకు మరో చాయిస్ కూడా లేదు. ఇప్పుడు WTO కంట్రగా మనం ఎవరిని అడ్డుకోలేం. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇచ్చారా మీరు అంటే ఓనర్షిప్ ని? 26 వాళ్ళకి ఇచ్చాను, 74 నేనే ఉంచుకున్నాను. ఎప్పుడు ఇవ్వకూడదా? ఎందుకింత పిసినారుగానే ఉండాలి? ఎవరికి ఇవ్వలేదని ఇప్పుడేగా చెప్పారు. మీరు బజాజ్ ఆటో గురించి మాట్లాడుతున్నారు. బజాజ్ అలయన్స్ గురించి మాట్లాడండి. ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి చెప్పండి. నిజానికి ఇన్సూరెన్స్ గురించి నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. ఇదే వాస్తవం. రెండవది, అలయన్స్ ప్రపంచంలోని టాప్ 3 కంపెనీస్లో ఒకటిగా ఉంది. మూడవది, గవర్నమెంట్ లిబరైజ్ చేసింది, అలో చేసింది విదేశీ కంపెనీలు రావడానికి 26% షేర్స్ కొనొచ్చు అని. అదేమేం చేశాం. ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? ఫారిన్ లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాకొచ్చి ఇండియన్ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టాలా లేదా పెట్టకూడదని అనుకుంటున్నారా? నా అభిప్రాయం ఏమిటంటే అన్ని రంగాల్లోనూ ఉండకూడదు, మున్సిపల్ కార్పొరేషన్నే మార్చాలి అని. ఇంగ్లాండ్లో అలాగే ఉంది.
నాకు తెలిసి ఇండియాలో మాత్రం అది మారనే లేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్లో 200కు పైగా ఉన్నాయి. వాటిని ప్రైవేటైజ్ చేయండి, వాటిని విదేశీ కంపెనీలుగా మార్చండి. ఈ రోజు విదేశీ కంపెనీలు రావడానికి పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అమెరికా విదేశీ షేర్స్ని పెద్దగా అనుభవించనే లేదు. విమాన రంగంలో, బ్రాడ్కాస్ట్ రంగంలో, టెలికమ్యూనికేషన్ రంగంలో వీటిల్లో దేన్ని అనుమతించడం లేదు. డిఫెన్స్ వదిలేయండి, ఈ 3 విషయాల్ని అనుమతించడమే లేదు. ఇక్కడ మాత్రం అనుమతించాలి అంటున్నారు. ఇది వాళ్ల ద్వంద్వ వైఖరనే నేనిప్పుడు మీకు చెప్తాను. WTOలో దారుణమైన ద్వంద్వ వైఖరి. వ్యవసాయ రంగంలో యూరోప్, అమెరికా కొంచెం కూడా ఆలోచించకుండా ఎదుగుతున్న దేశానికి పెద్ద నష్టం కలిగిస్తున్నారు. నేనే అరుస్తున్నాను. విదేశాలకు వెళ్ళినప్పుడల్లా వ్యతిరేక స్వరాన్ని ఎత్తుతున్నాను. అందుకే విదేశంలో ఉన్నవాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు. అందువల్ల మీరు ఇంతలా అరిచి ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఆ కారణం వల్లే మీ పిల్లలు మిమ్మల్ని కంపెనీ నుంచి పంపించాలనుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశారు, కానీ నేనున్నందువల్లే మీరింత సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పాను. నువ్వు ఎండీగా ఉంటే ఉండు, కానీ చైర్మన్ని నేనే అని చెప్పాను. వాళ్లకి మేనేజ్మెంట్ అంతా ఇచ్చేశాను. కానీ ఓనర్షిప్ మన చేతిలో ఉంది కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అంబానీ కుటుంబంలో జరిగే గొడవల్ని తీర్చే పనిలో మీరున్నారు. 0 అప్పుడు అది పేపర్స్లో వచ్చింది, చెప్పండి. కానీ 0. నేను ఇంతకు ముందు చెప్పినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు. కానీ ఇద్దరు బ్రదర్సు నాకు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, కానీ అది చాలా పెద్ద సంస్థ. దేశం కోసం ఎంతో పెద్ద కంపెనీని స్టార్ట్ చేశారు. దాని గురించి 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ అవి ఎలా వచ్చాయన్న విషయం నాకు అనవసరం. కానీ అది చాలా పెద్ద సంస్థ. త్వరలోనే ఒక ఒప్పందం ద్వారా పరిష్కారం వస్తుందనే నమ్ముతున్నాను. కామత్ గారే ఆ కంపెనీలకు లెక్కలు చూస్తున్నారనుకుంటాను. చివరికి వాళ్ళిద్దరు బ్రదర్సే ఆ పని చేయాలి, ఇంకెవరూ ఆ పని చేయలేరు. అండ్ వాళ్ళమ్మ కోకిల వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పరాయి వాళ్ళకి ఇందులో ఏ పని లేదు. ఇద్దరు బ్రదర్స్ ఎంతో మెచ్యూర్డ్ పర్సన్స్. నాకు తెలిసి ఓ 8 నుంచి 12 మాసాలు పట్టొచ్చు. అది ఈ రోజో రేపో పూర్తయ్యే విషయం కాదు, కానీ ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అనిల్కి నష్టమే, ముఖేష్కి నష్టమే, రిలయన్స్కి నష్టమే. అంతేకాదు ధీరుభాయ్ అంబానీ రెప్యుటేషన్ కూడా స్పాయిల్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా సెటిల్మెంట్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కుటుంబంలో ద్వేషాలనేవి మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కాదు. ప్రయత్నించారా? అది నా పని కానే కాదు. నేను చెప్తే ఎవరు వింటారో? నేను చాలా చిన్నవాడిని, నా మాట ఎవరు వినరు. ఇవే మా ఆరోపణలు రాహుల్ బజాజ్ గారి మీద. ఇప్పుడు మన జడ్జ్ ఆర్సి భార్గవ్ గారి తీర్పేంటో అందరం విందాం. నేను చెప్పే మాటలో బజాజ్ గారు చదివిన వకీల్ తరబేతిని పూర్తిగా ఉపయోగించుకున్నారు. తన గురించి డీటెయిల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అందుకే మీ మీద ఒకే ఒక నేరం మాత్రమే ఉంది, అదేంటంటే మీరు ఎక్కువ మాట్లాడతారని. దానికి మీకు శిక్ష ఏంటంటే, ప్రజలు కూడా నా జడ్జ్మెంట్స్ని ఒప్పుకుంటారని అనుకుంటాను. దీని తర్వాత మీ కంపెనీలో మీకైతే ఎక్కువగా పని ఉండదు. అందుకే మీ శిక్ష ఏంటంటే, ప్రతిరోజు మీరు ఒక చోటుకెళ్ళి లెక్చరింగ్ చేయాలని చెప్తున్నాం. మీరు ప్రతిరోజు వెళ్ళి లెక్చరింగ్ చేసేదంతా లెక్కలో పెట్టుకోవాలి. పూర్తిగా 360 రోజుల రికార్డులు మీ లెక్చరింగ్లో ఉండాలి. ఈ శిక్షతో న్యాయాలయం తీర్పుని ముగించుకుంటాను. ఇదే నమ్మకంతో రాహుల్ బజాజ్ గారు ఇదే విధంగా ధైర్యంగా ఆయన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు. ఎవరు పవర్లో ఉన్నారో లేదో అని ఆయన పట్టించుకోరు. ఇవాల్టి కేసుని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.